హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పదవి విరమణకు సిద్ధంగా ఉన్న ఉపాధ్యాయులు అంటే పదవి విరమణకు దగ్గరలో ఉన్నవారు తప్పక తెలుసుకోవాల్సిన వివరాలండి. మరి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ ప్రయత్నం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే 24 ఏళ్ల స్కేల్ ఒక అవకాశమా? ఆర్థిక ఉచ్చులో చిక్కుకునే ప్రమాదమా? ముఖ్యంగా పదోన్నతికి దగ్గరలో ఉన్న ఎస్‌జిటి ఉపాధ్యాయులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు. ఉపాధ్యాయులకు నమస్కారం అండి. ముఖ్యంగా 2000 డీఎస్సీ బ్యాచ్‌కు చెందిన మన ఉపాధ్యాయులు 2024 నాటికి 24 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ ఏఏఎస్ కింద వచ్చే 24 ఏళ్ల స్కేల్ తీసుకోవాలా వద్దా అనే అనేక కీలకమైన సందిగ్ధంలో చాలామంది ఉంటారు. ఇది మీ ఆర్థిక భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపే నిర్ణయం కాబట్టి పూర్తి అవగాహనతో ముందడుగు వేయడం చాలా ముఖ్యము. అసలు 24 ఏళ్ల స్కేల్ అంటే ఏమిటి? ఒకే పోస్ట్‌లో పదోన్నతి లేకుండా సుదీర్ఘకాలం పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వం ప్రవేశపెట్టేది ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్. అంటే ఎటువంటి పదోన్నతి, ప్రమోషన్ లేకుండా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకే ఈ యొక్క ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇందులో భాగంగా 6 ఇయర్స్‌కి, 12 ఇయర్స్‌కి, 18 ఇయర్స్‌కి స్కేల్స్ ఇచ్చినట్లే 24 ఇయర్స్‌కి కూడా పూర్తి చేసుకున్న వారికి కూడా ఒక నోషనల్ ఇంక్రిమెంట్ అయితే ఇస్తారు. దీన్ని ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ అని అయితే అంటారు. సో, అత్యంత ముఖ్యమైన గమనిక ఈ 24 ఏళ్ల స్కేల్ అనేది రెగ్యులర్ ఇంక్రిమెంట్ లాగా ఆటోమేటిక్‌గా రాదు. ఇది ఐచ్ఛికం అంటే ఆప్షనల్ మాత్రమే. మీరు డిపార్ట్‌మెంటల్ పరీక్షలలో ఉత్తీర్ణులై మీ డీడీఓకు లిఖితపూర్వకంగా దరఖాస్తు చేసుకుంటేనే దీనిని మంజూరు చేస్తారు. నిర్ణయం మీదే. 2 కీలకమైన పరిస్థితులు ఉన్నాయి. పదోన్నతికి అవకాశం ఉన్న ఎస్‌జిటిలు ముఖ్యంగా ఇంకా 8-12 సంవత్సరాల సర్వీస్ మిగిలున్న వారు ఈ 2 పరిస్థితులను జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. పరిస్థితి 1:24 స్కేల్ తీసుకుంటున్న తర్వాత పదోన్నతి వస్తే. సో, తక్షణ ప్రయోజనం కోసం 24 ఏళ్ల పూర్తి కాగానే మీకొక నోషనల్ ఇంక్రిమెంట్ అనేది లభిస్తుంది. పదోన్నతి సమయంలో మీకు 2 ఇంక్రిమెంట్‌లు కాకుండా కేవలం ఒకే ఇంక్రిమెంట్ మాత్రమే వర్తిస్తుంది. భవిష్యత్ నష్టం, అతిపెద్ద నష్టం. పదోన్నతి పొందిన కొత్త క్యాడర్‌లో ఉదాహరణకు స్కూల్ అసిస్టెంట్ మీ భవిష్యత్తులో రావాల్సిన 6 ఏళ్ళు, 12 ఏళ్ళు, 18 ఏళ్ళు ఏఏఎస్ స్కేల్స్ అయితే వర్తించవు. మీరు ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కోల్పోతారు. పరిస్థితి 2 24 ఏళ్ల స్కేల్ తీసుకోకుండా నేరుగా పదోన్నతి పొందితే. సో, 24 ఏళ్ల స్కేల్ వద్దు. మీకు ఎలాంటి అదనపు ఇంక్రిమెంట్ రాదు. పదోన్నతి సమయంలో చూసుకున్నట్లయితే నిబంధనల ప్రకారంగా మీకు పూర్తి స్థాయిలో 2 ఇంక్రిమెంట్లు లభిస్తాయి. భవిష్యత్ ప్రయోజనం పదోన్నతి పొందిన కొత్త క్యాడర్‌లో మీరు 6 సంవత్సరాలు, 12 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసినప్పుడు మీకు రావాల్సిన ఏఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్స్ అంటే మరో 2 ఏళ్ల ఇంక్రిమెంట్ యథాతథంగా అయితే వర్తిస్తాయి. ఒక ఆచరణాత్మక ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఇద్దరు ఎస్‌జిటి మిత్రులు రమేష్, సురేష్ అని ఉన్నారు అనుకుందాము. 25 సంవత్సరాల సర్వీస్ తర్వాత స్కూల్ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారని, వారికి ఇంకా 12 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉందని అనుకుందాము. సో, వివరం 24 ఏళ్ళు పూర్తి కాగానే రమేష్ ఆహ్, 24 ఏళ్ళు పూర్తి కాగానే స్కేల్ తీసుకున్నాడు రమేష్. సురేష్ 24 ఏళ్ళు పూర్తి కాగానే స్కేల్ తీసుకోలేదు. సో, 24 ఏళ్ళు పూర్తి కాగానే ఒక ఇంక్రిమెంట్ అయితే రమేష్ పొందాడు. సురేష్ 0 ఇంక్రిమెంట్స్. అసలు ఇంక్రిమెంట్సే తీసుకోలేదు. సో, ఫ్రెండ్స్ ఈ టేబుల్‌ని అయితే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ మనకు ఈజీగా కంపారిజన్‌లో అర్థమైపోతుంది. అలాగే 25వ ఏట పదోన్నతి. ఇక్కడ రమేష్‌కు ఒక ఇంక్రిమెంట్ అలాగే ఉంది. కానీ సురేష్‌కు 2 ఇంక్రిమెంట్‌లు పొందాడు. కొత్త పోస్ట్‌లో ఏఏఎస్. భవిష్యత్తులో ఏఏఎస్ స్కిల్స్ అయితే రావు రమేష్ గారికి. ఆల్రెడీ ఇంక్రిమెంట్ పొందాడు కాబట్టి 24 ఏళ్ల స్కేల్ తీసుకున్నాడు కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్స్ రావు. ఇక సురేష్ విషయానికొచ్చినట్లయితే ఏఏఎస్ తీసుకోలేదు కాబట్టి 25వ ఏట డిఫాల్ట్‌గా ఆటోమేటిక్‌గా 2 ఇంక్రిమెంట్‌లు పొందాడు. అలాగే కొత్త పోస్ట్‌లో ఏఏఎస్ 6 సంవత్సరాలకు, 12 ఏళ్లకు
2 ఇంక్రిమెంట్లు అయితే వర్తిస్తాయి మళ్ళీ. సో, ఇక్కడ పొందిన మొత్తం ఇంక్రిమెంట్స్ 2 అయితే ఇక్కడ కేవలం 4 సారీ ఫ్రెండ్స్ 4 పొందారనమాట. సో, రమేష్ పొందింది 2 ఇంక్రిమెంట్‌లే. 24 ఏట, 25 ఏట. తర్వాత ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్స్ అయితే రాలేదు. కానీ ఇక్కడ సర్వీస్ ఉన్నట్లయితే ఇంకా 6-12 ఏళ్ల వరకు సర్వీస్ ఉన్నట్లయితే ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ తీసుకోకపోవడమే మంచిదండి. టోటల్‌గా 4 వరకైతే ఉంటాయి. ఒకవేళ మీకు గనక ఈ యొక్క సర్వీస్ 6 ఏళ్ళు గాని, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు గాని లేకపోయినట్లయితే మీరు ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ తీసుకోవడమే మంచిదనమాట. ఎందుకంటే మీకు ఆ తర్వాత ఏ స్కేల్స్ రావు. తర్వాత మీరు సర్వీస్‌లోనే ఉండకపోవచ్చు కదా! సో, ఉండకపోతే ఏఎస్ ఆటోమేటిక్ అడ్వాన్స్‌మెంట్ స్కేల్‌తో మీకు అవసరమే లేదు కాబట్టి ముందే తీసేసుకోవచ్చు. సో, దీనివల్ల ఇంక్రిమెంట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎక్కువగా రిటైర్మెంట్ సమయంలో ఈ విధంగా ఇంక్రిమెంట్ స్కేల్స్ అయితే ఏఎస్ 24 ఏళ్ల స్కేల్ తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే పెన్షన్‌ని లెక్కిస్తారు కాబట్టి. సో, పెన్షన్ అనేది ఆహ్, హైయర్ స్కేల్ పెన్షన్ పొందేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే దీనికి తాలూకా అరియర్స్ అయితే అప్పుడు చెల్లించరు. సో, నార్మల్‌గా అయితే దీని తాలూకా అరియర్స్ కూడా చెల్లిస్తారనమాట. సో, ఈ విధంగా అయితే మీకు ఏది భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందనేది మీరే నిర్ధారించుకొని తీసుకోవడం మంచిది. తేడా స్పష్టంగా ఉంది. ఒకే సర్వీసు, ఒకే పదోన్నతి. కానీ 24 ఏళ్ల స్కేల్ వద్ద 24 ఏళ్ల స్కేల్ వద్దనుకున్న సురేష్‌కు తన మిగిలిన సర్వీస్‌లో రమేష్ కంటే అదనంగా 2 ఇంక్రిమెంట్లు పొందాడు. ఇది అతని జీతంపై రిటైర్మెంట్ బెనిఫిట్స్‌పై దీర్ఘకాలంలో గణనీయమైన ప్రభావాన్నయితే చూపుతుంది. సో, తుదిగా మీరు గుర్తుంచుకోవాల్సినవి పదోన్నతి అవకాశం ఉందా? మీకు సమీప భవిష్యత్తులో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటే 24 ఏళ్ల స్కేల్ తీసుకోకపోవడమే ఆర్థికంగా శ్రేయస్కరం. సర్వీస్ ఎంత మిగిలి ఉంది? మీకింకా 8 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే భవిష్యత్తులో వచ్చే ఏఏఎస్ ప్రయోజనాలను వదులుకోవడం తెలివైన పని కాదు. పదోన్నతి అవకాశం లేకపోతే మీకు ఇకపై పదోన్నతి పొందే అవకాశం లేదని, త్వరలోనే రిటైర్ అవుతున్నారని భావిస్తే తక్షణ ప్రయోజనం కోసం త్వరలో రిటైర్ అయ్యేవారు తక్షణ ప్రయోజనం కోసం అంటే బేసిక్ పే పెరగడానికి ఈ 24 ఏళ్ల స్కేల్‌నయితే తీసుకోవచ్చు. తర్వాత ఎలాగో సర్వీస్ ఉండదు. ఇక అనుభవజ్ఞుల సలహా. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే ముందైనా మీ డీడీఓ, సీనియర్ ఉపాధ్యాయులు లేదా మీ సంఘం నాయకులతో చర్చించి వారి సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. మీ కెరీర్, మీ భవిష్యత్తు, మీ నిర్ణయం ఆచితూచి అడుగు వేయాలనైతే ఆశిస్తున్నాము. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.